ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఏ విధంగా భూ బకాసురులాగా భూముల మీద వాటన్నిటి మీద కబ్జాలు వాటన్నిటిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పక్క రాష్ట్రాల మీద భూ సంబంధించి కూడా ఏ విధంగా కబ్జాలకు యత్నిస్తున్నారో తాజాగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే వినుకొండ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు దాదాపు 1500 కోట్ల విలువైన భూములకు సంబంధించి ఫేకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని కబ్జా చేయడానికి గురి చేసినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరైతే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత రాష్ట్రం సరిపోదన్నట్టు పక్క రాష్ట్రం మీద పడి 1500 కోట్ల రూపాయలకు సంబంధించి ఈయన కూడా ముఖ్య నిందితుడిగా ఉందానని స్వయంగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించినటువంటి విషయం. ఈ అంశం గురించి మీ మాటలు ఏమంటారు? అంటే తన పేరు బ్రహ్మనాయుడా లేకపోతే బకాసురుడా, భూ బకాసురుడా, పల్నాడు భూ బకాసురుడా, అడుగేస్తే 1000 కోట్ల. అక్కడ మనం చూసాం వినుకొండలో కూడా మొన్న ఎన్నికలకు ముందు ఆయన భూ కబ్జాల పైన మీడియాలో పుంఖాలుగా కథనాలు. అక్కడెక్కడో జాలలపాలెం 175 ఎకరాల కబ్జా అన్నాడు, అక్కడెక్కడో బ్రాహ్మణపల్లి 375 ఎకరాల కబ్జా అన్నారు. అంటే ఇప్పుడు సెంటు ఆక్రమించినట్టు రుజువు చేసిన రాజకీయాల నుంచి వైదొలుగుతా అన్నాడు. మరి వాళ్ళు డీసీపీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టాడు హైదరాబాద్లో. డీసీపీ శ్రీనివాస్ గండిపేట దగ్గర మరి 104 ఎకరాలు 1500 కోట్ల విలువ. ఓకే, ఇప్పుడు కబ్జా చేశాడు బ్రహ్మనాయుడు. బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళకి 1,25,00,000 పడ్డాయి. ఎవరు చెప్పారు? డీసీపీ ఆయన శ్రీనివాస్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రధాన నిందితుడు అతను కోసం గాలిస్తున్నాం, పరారిలో ఉన్నాడు. ఈయన ఆల్రెడీ నిన్న అక్కడ టార్గెట్ ఏంటది డిఎస్సీయా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాడా? మరి బ్రహ్మనాయుడు కనపడలేదా నర్సరాపేట పోలీసులకి, వినుకొండ పోలీసులకి? ఆయనే చెప్తున్నాడు సైబరాబాద్ పోలీసులు నా కోసం గాలించటం ఏంటి, నేను ఇక్కడ రెడీగా ఉన్నానని చెబుతున్నాడు. ఎవరు? బ్రహ్మనాయుడు కూడా. అంటే నకిలీ జీవోలు సృష్టించాడని ఏదో 552, 553, 554, 558. అతనెవరో నేను సూర్యాపేట అడిషనల్ కలెక్టర్ అని చెప్పాడంట. ఓకే, ఎవరో రాధాకృష్ణ అంట. ప్రభుత్వంతో మొత్తం నేను చూసుకుంటా అన్నాడు. ఏంటి చూసుకునేది? జీవోలకు నకిలీలు పుట్టించటమా? ఇప్పుడు అతను కూడా పరారీలో ఉన్నట్టున్నాడు. 3 అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏది ఆ భూమికి సంబంధించి గండిపేట ఇప్పుడు ఏది దశరథ్, నిమ్మల దశరథ్ కుటుంబానికి సంబంధించి రామస్వామి, ఎవరు రాజేష్ గౌడ్. అంటే ఇప్పుడు ఎకరం 3.5 కోట్లు డీల్ కుదుర్చుకున్నాడని. ఏదో 35 కోట్లకి మొత్తం 100 ఎకరాలు మాట్లాడుకున్నట్టు 4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడని బ్రహ్మనాయుడు. ఇప్పుడు ఆయన ఎవరు? బొల్లా రమేష్. వీళ్ళిద్దరి కోసం వేట. ఇప్పుడు నేను అనేది అదే, ఏది ఆయన ఏదో ఇన్స్టాలో ఏదో స్లోగన్ పెట్టాడంట రమేష్ బ్రహ్మనాయుడు. మీరు ఇన్స్టా కనుక ఓపెన్ చేస్తే మంచి చేశాడు మళ్ళీ వస్తాడు అని ఉంటుందంట. ఓకే, ఏంటది? మంచి చేశాడు మళ్ళీ వస్తాడు. ఇదేనా మంచి? అది ఆయన గురించి ఆయన చెప్పుకుందా, జగన్మోహన్ రెడ్డి గురించే? ఎవరి గురించి? ఈ మంచి చేయటానికైనా మళ్ళా వచ్చేది అంటున్నా. 1500 కోట్లు గండిపేటలో 104 ఎకరాలు కబ్జా చేయడానికి మళ్ళా వస్తాడా? లేకపోతే జాలలపాలెంలో 175 ఎకరాలు కబ్జాకి మళ్ళా వస్తాడా? బ్రాహ్మణపల్లిలో 375 ఎకరాలు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దీని గురించి అసలు మీడియాలో వచ్చిన కథనాలు అప్పట్లో ఎలక్షన్ ముందు మూల్పూరి అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, దీని పేరు మీద 375 ఎకరాలు కొనుగోలు చేసినట్టు చూపించాడు. అక్కడికి వచ్చేసరికి దాని మీద ఎంక్వైరీ జరిగింది. హైకోర్టు కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు మొత్తం రెవెన్యూ వాళ్ళు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మొత్తం సోదాలు చేయండి, సర్వే చేయండి అంటే అక్కడ రైతులు గ్రామస్తులు కోర్టుకు వెళ్ళారు. ఓకే, హైకోర్టు ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ ఆ 375 ఎకరాల్లో సర్వే చేస్తే జాలలపాలెం 175 ఎకరాలు నీకు మరి కబ్జా. అంటే స్పష్టంగా అక్కడ బయటపడిన దాంట్లో కొండ పోరంబోకు, వాగు పోరంబోకు, మంద పోరంబోకు, మొత్తం పోరంబోకే.
అంటే బ్రహ్మనాయుడు కాదు పోరంబోకు నాయుడా అంటున్నా. ఇప్పుడు ఒకటి కాదు కదా, కొండ పోరంబోకు, వాగు పోరంబోకు, మంద పోరంబోకు. నేను అందుకే అంటుంది పోరంబోకు నాయుడని. ఇప్పుడు వరుస పెట్టి అసలు హద్దులన్నీ జరిపేశాడని, రికార్డులన్నీ గల్లంతు చేశాడని, ఆధారాలు మాయం చేశాడని, కొత్త రికార్డులు పుట్టించాడని. అప్పట్లో ఏది ఎలక్షన్కు ముందు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో బ్రహ్మనాయుడు కాదు అతను బకాసురుడు అన్నట్టుగా పల్నాడు వినుకొండ మండలం మొత్తం చెరపట్టాడు. ఇక్కడ నీకు శ్రీవత్స ఫుడ్ పార్క్ లిమిటెడ్, ఓకే, ఒక కంపెనీ పేరు, ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ. అంటే ఈ రెండింటి పేరుతో మొత్తం ఈ ప్రాంత భూములన్నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అంట. అసలు ఏ డాక్యుమెంట్ చూసినా నీకు 4 హద్దులు ఉన్నాయనుకో, 2వ హద్దు 3వ హద్దు, 2-3 హద్దులు గవర్నమెంటే. ఓకే, 2-3 హద్దులు నీకు వేలాది ఎకరాలు ఆక్రమించాడని, కంపెనీల పేరిట దొంగ రిజిస్ట్రేషన్లు చేయించాడని పల్నాడు అనకొండ అని రాశారు. పల్నాడులో అతిపెద్ద అనకొండ అని చెప్పి ఈయన గురించి అప్పట్లో మీడియా అంతా ఇది చేస్తే ఏమంటాడు, అసలు నేను సెంటు భూమి ఆక్రమించినట్టు రుజువు చేసిన రాజకీయాల నుంచి విరమించుకుంటాడు. ఇక్కడికి వచ్చేసరికి నీకు ఏది జాలలపాలెం ఒక్కటే నీకు చెప్తా, ఇందులో వచ్చినాయి. సర్వే నంబర్ 60/2, ఓకే, 12 ఎకరాల 52 సెంటు. సర్వే నంబర్ 113/2C 36.36 ఎకరాలు కుంట భూములే. ఓకే, లేకపోతే సర్వే నంబర్ 59 ఎకరంన్నర పోరంబోక్. పోరంబోక్ అంటే ఎంత ప్రేమ ఈ పోరంబోక్ అంటే వాగు పోరంబోక్ అంట. సర్వే నంబర్ 71లో ఎకరం 30 సెంటు. సర్వే నంబర్ 69లో 2 ఎకరాల 50 సెంటు పోరంబోకే. వాగు పోరంబోకు, మంద పోరంబోకు, లేకపోతే కొండ పోరంబోకు. అసలు చివరికి శ్మశాన వాటికి కూడా ఎత్తాడని. అసలు మామూలుగా నా జరిగింది అప్పట్లో. జాలలపాలెం వెళ్తే తెలుస్తుంది నీకు, లేకపోతే బ్రాహ్మణపల్లి అయినా వెళ్ళు. మామూలుగా అక్కడ జరుగుతున్నటువంటి, అంటే ఇక్కడ ఇతను నోరు తెరిస్తే బూతులు, పచ్చి బూతులే. ఏది మాట్లాడితే అసలు కులాల పేరుతో బూతులు. ఎవరిని ఏ కులస్తుడిని ప్రేమించడం, మామూలుగా ఆదరించడం కాదు, కులం పేరుతో బూతులు తిట్టడం. అప్పట్లో పెద్ద వివాదాస్పదం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మీడియాకి మంచి కంటెంట్ ఇచ్చేవాడు, ఏదో ఒక పిచ్చి బూతు మాటలతో. ఎవరో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక రైతు మీటింగ్లో నా పాస్ పుస్తకం అని ఏదో మాట్లాడాడు. ఒక రైతు తన పాస్ పుస్తకం గురించి ఏదో క్వశ్చన్ చేస్తే, తన పేరు ఏదో ఉంది, వీరేంద్ర అనుకుంటా. ఓకే, ఎన్ని స్టేషన్లలో కేసులు పెట్టించాడు తెలుసా? ఇదే బ్రహ్మనాయుడు. కనీసం ఒక 1/2 డజన్ పోలీస్ స్టేషన్లో కేసులు పడ్డాయి అతని మీద. అంటే ఎలా ఎమ్మెల్యేగా వినుకొండ రైతుల పాలిట ఒక జలగనాల ఎంత పీడించాడు. అంటే ఇప్పుడు బ్రహ్మనాయుడు నీకేదో గండిపేట చెరువు మింగాడంటే చెబుతున్నాను నేను. ఒక చెరువు కాదు నాయన. ఇప్పుడు ఏదో హైదరాబాద్ వచ్చినట్టున్నాడు. జగన్ ఓడిపోయాడు కాబట్టి వచ్చాడు కాబట్టి హైదరాబాద్. జగన్ గెలిస్తే అక్కడ వాగులు, అక్కడ చెరువులు, అక్కడ కుంటలు అవి సరిపోతాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే.